సోమవారం బక్రీద్ సందర్భంగా మునుగోడు రోడ్డులో ఉన్న ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. అనంతరం పానగల్ ఫ్లైఓవర్ సర్వీస్ రహదారిలో 5 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి, అధికారులు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. సోమవారం బక్రీద్ సందర్భంగా మునుగోడు రోడ్డులో ఉన్న ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. అనంతరం పానగల్ ఫ్లైఓవర్ సర్వీస్ రహదారిలో 5 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి, అధికారులు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మ్యాన్ హోల్స్ వద్ద క్యూరింగ్ బాగా చేయాలని, పట్టణానికి డ్రైనేజీ సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం ఉండేలా పనులు చేయాలని, గత ప్రభుత్వంలో డ్రైనేజీ లైన్ తీయకుండా హడావిడిగా పనులు పూర్తి చేశారని, ఈ డ్రైనేజీ పనులు చేయకపోవడం వల్ల పానగల్ ఫ్లైఓవర్ వద్ద ఇబ్బందులు తలెత్తాయన్నారు. దీంతో 5.5 కోట్లు మంజూరు చేయించి భూగర్భ డ్రైనేజీ పనులను పూర్తి చేయిస్తున్నామని, పట్టణంలో ఎంత వర్షం వచ్చినా చుక్క నీరు నిల్వకుండా చేస్తున్నామన్నారు. జాతీయ రహదారిని పట్టణంలో నుండి తీసుకెళ్లడం ద్వారా రామాలయం, చర్చి, ఆంజనేయ స్వామి గుడి, కబర్స్థాన్, దేవరకొండ రోడ్లోని షాపులు వంటివి కోల్పోతున్నారని తెలిపారు. పట్టణం నుండి జాతీయ రహదారి వెళ్లకుండా నల్గొండ పట్టణం అవతలి నుండి 700 కోట్ల వ్యయంతో రింగ్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నాం అన్నారు. మంత్రితో పాటు పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. అప్పుడు తీసేది 50 లక్షలు అయిపోతుంది. వాళ్ళు చేసిన తక్కువ ఆల్రెడీ సిసి రోడ్ వేసిందా? ట్రైన్ ఇది ట్రైన్ ఇంకా 1000 కోట్లు కాదు. మీరు ఏం చెప్తున్నారు? రామోడు ఏం చెప్పినా ప్లాన్ వరకు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు. ఈ నేషనల్ హైవే కూడా నేను భువనగిరి ఎంపీగా ఉన్నప్పుడు నగరికల్ నుంచి సాగర్ పోయే నేషనల్ హైవే 565 రోడ్డు టీవీఆర్ అనే కంపెనీ నేషనల్ హైవే డిపార్ట్మెంట్తో టేకప్ చేసి 2016లో ఆ వర్క్ వదిలిపెట్టిన తర్వాత నేను ఎంపీ అయిన 6 నెలలలోపే గడ్కరీ గారు వెంటబడి 373 కోట్లతో శాంక్షన్ చేపించి ఆ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అందులో భాగంగా పానగల్ దగ్గర ఇక్కడ క్రాసింగ్ ఉన్నది కాబట్టి పానగల్ గ్రామంలో వెయిటింగ్ చేస్తూ ఇక్కడ ఫ్లైఓవర్ కట్టడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే అప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు దాన్ని తప్పుతో పట్టించి ఇక్కడ డ్రైనేజ్ పైప్ లైన్ తీసేది ఉంది. తీయకుంటే ఏమైందంటే ఈ స్టామ్ వాటర్ చేయను కానీ ఇక్కడి నుంచి పోయే మన డ్రైనేజ్ వాటర్ కానీ దేశంలో కూడా ప్లాంట్లో పోవాలి. పోదానికి వీలు లేకుండా మొత్తం కూడా తొందరగా అడావుడి చేసి ఆఫీసర్లు బెదిరించి ఆ రోజు చేస్తే మొన్న 1 నెల కింద నా మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్ నాకు తీసుకొస్తే 5.5 కోట్లు అదనంగా శాంక్షన్ చేపించి 1 మంత్ ఇంకా 14 మీటర్లు మిగిలింది. ఆ 14 మీటర్లు కూడా ఒక 4 రోజులు కంప్లీట్ చేసి టౌన్లో ఎంత పెద్ద వర్షం వచ్చినా ఎక్కడ ఒక్క చుక్క నీళ్ళు నిలవకుండా ఆ పని కార్యక్రమాన్ని 1 మంత్ కిందనే శాంక్షన్ చేసినాం. దానికి కష్టపడ్డ ఇంజనీర్లకు కానీ ఆ కాంట్రాక్టర్స్ కానీ మా మున్సిపల్ చైర్మన్ గారు ఎప్పుడు కూడా రోజు ఒకసారి దీన్ని పర్వే చేసి దాన్ని పూర్తి చేసాం. దాంతో డ్రైనేజ్ సమస్య ప్రాబ్లం తీరిపోతుంది. ఇక మిగిలిపోయినది టౌన్లో ఈ రోడే పోయా రామగిరి అంటే రామాలయం సగం పోతూ అక్కడి నుంచి అక్కడ చర్చి కానీ దాని పక్కకున్న ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుకున్న ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ
మాకు తాలూక్దార్ మస్జిద్తో పాటు అక్కడ ఉన్న ఈద్గా మన కబ్రస్థాన్ కానీ దేవరకొండ రోడ్లో కూడా 2 sides 75 రోడ్డు తీసుకొని మొత్తం కూడా చేయాలని ఆ రోడ్లో ప్రణాళిక ఉండే. కానీ నేను ఆలోచించి అప్పుడు నేను ఎంపీగా ఉండి అయినా సరే నల్గొండ పట్టణం నా కాన్స్టిట్యున్సీ 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అప్పుడు ఆలోచించి నేషనల్ హైవే ఆఫీసర్ చెప్పి మీరు ఇక్కడి వరకు కట్ చేయండి, నేను దాని తర్వాత మళ్ళీ రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని ఆలోచించి ఏ విధంగా బీటీ కాలనీ వాళ్ళందరికీ కూడా కంపెన్సేషన్ చేయకుండా అన్నీ కూడా ఇల్లు కూలగొట్టడం జరిగింది ప్రైవేట్ ఆస్తులను. అందుకని ఆలోచించి అప్పుడు ఆపించి ఇప్పుడు ఒక మరిగూడెంకి వెళ్ళి బైపాస్ రోడ్ తీసుకుంటూ ముందుకు పోతూ తక్కువ ల్యాండ్తోనే ఆ ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసుకోవడం, ల్యాండ్ పోయిన దగ్గర మార్కెట్ రేట్ విధానంగా డబ్బులు కట్టించే విధంగా